మరి అటువంటి ప్రయాస మీరు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఏ ఊర్లు తిరిగినా, ఊరికే ఎంతమంది ప్రజల్ని మభ్యపెట్టినా అంత ఈజీగా ఈ పచ్చి నిజం తెలిసిన తర్వాత అంత ఈజీగా మారరు. ఖచ్చితంగా నేను మరొక్కసారి చెప్పేది, సౌండ్ పొల్యూషన్ దేవాలయం అయినా చర్చ్ అయినా మీకు న్యూసెన్స్గా ఉన్న దగ్గర అది తీయించే హక్కు మీకుంది. అలాగే ఇళ్ల మధ్యన ఉంటే చర్చ్ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ 10 రూపాయలు పడేసి ముందు అడగండి ఆ విలేజ్ సెక్రటరీ దీనికి అనుమతి ఉందా? ఖచ్చితంగా అనుమతి లేదనే చెప్తాడు. అనుమతి లేని దానికి మరి ఇలాగ ఆపరేట్ చేయడానికి వీల్లేదు, తక్షణం అది ఆపివేయండి అని చర్యలు తీసుకోమని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సోమవారం కలెక్టర్ గారు నిర్వహించే దగ్గర మీరు వెళ్ళి ధైర్యంగా పిటిషన్ ఇవ్వండి. మీ మీద ఎవడో ఎటువంటి అట్రాసిటీ కేసు పెడతానికి లేదు. వాళ్ళ హిస్టరీ కూడా తీసుకుని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. ఎన్నో సంవత్సరాలుగా మనం అందరం వీరి అట్రాసిటీస్కి గురయ్యాం. నేను కూడా గురయ్యాను. నా మీద 6-7 కేసులు వేశారు. అలాగే ఎంతోమంది మీద ఎన్నో కేసులు వేశారు. ఈ అట్రాసిటీస్కి హక్కు లేకుండా, కేసు పెట్టే హక్కు లేకుండా ఇన్నాళ్ళుగా అట్రాసిటీస్ భరించాం. ఇంకా భరించే శక్తి మనకి లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి మన హక్కులు మనం తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కులేమిటి అనేది ప్రజలందరికీ మీడియా ద్వారా, ఇది నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరమైన సూచన.